పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి. పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లును వెంటనే. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. సీఎం 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 పార్లమెంట్లో ప్రవేశపెట్టారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మోసం చేస్తారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే కాడ కేసీఆర్ ప్రభుత్వం స్వప్న ఇప్పుడు మనం చూసుకున్నాం ఒక్కటే విషయంలో ఒకటే 2 నిమిషాలు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ సమస్య విషయంలో నాంచివేత ధోరణి అవలంబిస్తూ మాదిగలకు మోసం చేస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు మౌనం వీడకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో మీ రాజకీయ పునాదులను కూల్చివేయడం లక్ష్యంగా విద్యార్థుల మందరం ఉద్యమిస్తామని సూటిగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కేసీఆర్ గారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకొచ్చే విధంగా ప్రత్యేకమైన చొరవ కేసీఆర్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లును పరిష్కరించే కాడ ప్రవేశపెట్టే కాడ నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో మా ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ముఖ్యమంత్రులతో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మౌనం వీడి ఇప్పుడు నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టి